హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టు ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటిన్యూ చేయండి. దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. ఓకే, సో ఇవాళ కంప్లీట్లీ బ్లాక్ మండే అనుకోవచ్చు. సో మన మార్కెట్సే కాదు, గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా సెల్ ఆఫ్ ఉండే. సో మీరు చూసినట్టయితే స్క్రీన్ పైన హాంకాంగ్ 8% దగ్గరగా, సింగపూర్ 7% దగ్గరగా, జపాన్ 6% దగ్గరగా, అండ్ చైనా 5.5% దగ్గరగా. సో ఓవరాల్గా అన్ని గ్లోబల్ ఇండస్ట్రీస్తో కంపేర్ చేస్తే మన ఇండియా కొద్దిగా హోల్డ్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. సో సెల్ ఆఫ్ని కొద్దిగా మీరు చూసినట్టయితే సో క్లోజింగ్ వచ్చేసి 3.24% దగ్గర క్లోజ్ అయింది. బట్ ఓవరాల్గా మీరు ప్రీ ఓపెన్ మార్కెట్ చూసినట్టయితే 5% దగ్గరగా మార్కెట్స్ అనేవి ఉండే, అండ్ ఓపెనింగ్ కూడా 5% దగ్గరగా అయ్యింది. దాని తర్వాత మీరు చూసినట్టయితే రికవరీ అయింది. మార్నింగ్ మార్కెట్స్ ఓపెన్ అయ్యే ముందే మీకు ఒక వాయిస్ నోట్ కూడా పెట్టాను నేను. సో మార్కెట్స్ ఒకవేళ మార్కెట్స్ స్ట్రాంగ్లీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఇనిషియలీ మార్కెట్స్లో దాన్ని చూసి మీరు పుట్ సైడ్ ప్రీమియమ్స్ బై చేయకండి. ఆల్రెడీ మార్కెట్స్ అనేది షూటప్ అవుతాయి, ప్రీమియమ్స్ చాలా పెరిగిపోతాయి, అండ్ అక్కడ నుంచి వెయిట్ చేసి ఏదన్నా ట్రేడ్స్ అనేది పెట్టండి అన్నాను. బట్ ఇవాళ ఆప్షన్ బయింగ్ అయితే మీరు చూసినట్టయితే నార్మల్లీ ఆప్షన్ బయింగ్ చేయలేము. బట్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ నేను ఆప్షన్ చైన్ కూడా పెట్టి చూపిస్తాను. ఒకవేళ మీరు ఇక్కడ ఆప్షన్ చైన్ చూసారనుకోండి, సో ఓటీఎం ప్రైజెస్ కూడా, సో నిఫ్టీ ఇది పెట్టాను. సో అన్నీ కూడా సేమ్, బ్యాంక్ నిఫ్టీ కానీ, ఫిన్ నిఫ్టీ కానీ అండ్ సెన్సెక్స్ చూసినా సరే మీకు కంప్లీట్లీ ఓటీఎంస్ కూడా ఇక్కడ మీరు చూసే పుట్ సైడ్ 5,000% 5,000 6,000% పెరిగినాయి. అదే మనకి సిఈ సైడ్ చూస్తే 50% 60% మాత్రమే డికైనాయి. బట్ ఓవరాల్గా మీరు చూసినట్టయితే ఇక్కడ కూడా ప్రీమియమ్స్ పెరిగినాయి, అండ్ ఇక్కడ కూడా ప్రీమియమ్స్ పెరిగినాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇండియా విక్స్ కూడా ఆల్మోస్ట్ ఇండియా విక్స్ వచ్చేసి 65% పెరిగింది. సో ఎప్పుడైతే విక్స్ క్రాష్ అవుతుందో, ఏదైతే మన ప్రీమియమ్స్ ఉన్నాయో, ఆప్షన్ చైన్ ప్రీమియమ్స్ ఉన్నాయో, ఇవన్నీ కూడా కూల్ ఆఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బ్లైండ్లీ వెళ్ళి ఆప్షన్ బయింగ్ చేయకండి. సో రైట్ టైం కాదు, చేసినా సరే విత్ ప్రాపర్ హెడ్జింగ్తో చేయండి. సో ఎగ్జాంపుల్ కింద చెప్తాను, ఒకవేళ మీరు బుల్ కాల్ స్ప్రెడ్ వేసారనుకోండి, సో బుల్ కాల్ స్ప్రెడ్ వేస్తే ఫస్ట్ మీరు ఏటీఎంని బై చేసి దానికి కింద ఉన్నది దాన్ని సెల్ చేస్తారనుకోండి. సో ఆ మధ్యలో ఉన్నది మాత్రమే మీకు లాస్ అనేది ఉంటుంది. సో రిస్క్ అనేది మేనేజ్ చేసేటట్టు మీరు చూసి చేయండి, ఓకేనా. సో ఇప్పుడైతే జస్ట్ మనం అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ ఏ స్ట్రాటజీ మనం డిస్కస్ చేయట్లేదు. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే నిఫ్టీ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మనకి ఈ లోస్ ఉన్నాయి. కంప్లీట్లీ మార్చ్ ఏదైతే లో ఉందో ఆ మొత్తం కూడా వైప్అవుట్ చేసేసింది. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఫ్రెష్ లో వచ్చేసి మనకి 21,743 మార్కెట్ ఒక లో. అండ్ బట్ మార్కెట్ క్లోజ్ చేసింది ఇక్కడ మీరు చూస్తే 22,161లో క్లోజ్ చేసింది. సో ఓవరాల్గా మార్కెట్ అయితే డౌన్ సైడ్ నుంచి 2% దగ్గర మార్కెట్ అనేది రికవరీ చేసింది. సో ఇది కంటిన్యూషన్ చేస్తుందా లేదా అనేది చూసుకుందాం. ఫస్ట్ అయితే మనం అన్ని డైలీ టైం ఫ్రేమ్స్ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా అంతే. బట్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ కూడా బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా రికవరీ చేసింది, అండ్ సెన్సెక్స్ కూడా రికవరీ చేసింది డౌన్ సైడ్ నుంచి. అండ్ ఇప్పుడు మనము వీక్లీ టైం ఫ్రేమ్ కూడా పెడతాను. సో వీక్లీ టైం ఫ్రేమ్లో ఏం చెప్తుందో, సో ఇక్కడ మీరు వీక్లీ టైం ఫ్రేమ్ చూసారనుకోండి నిఫ్టీది. సో నిఫ్టీ ఏదైతే ప్యారలల్ ఛానల్ ఉండేనో, ఛానల్ బాటమ్ దగ్గరకు వచ్చేసింది. అండ్ ఇక్కడ ఏదైతే సపోర్ట్ ఉండేనో ఆ సపోర్ట్స్ దగ్గరకు వచ్చేసింది యాజ్ ఆఫ్ నో. సో మార్కెట్ వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన ఏదైతే ఇప్పుడున్న లో ఉందో అది చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ మళ్ళీ అగైన్ ఇవాళ మార్కెట్లో ఏదైతే మండే లో ఉందో అది బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్ చాలా ఎక్కువగా ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది టువర్డ్స్ మార్కెట్ 21,500 అండ్ దానికన్నా కిందికి కూడా రావచ్చు మార్కెట్స్, ఓకేనా. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. సో ఇప్పుడైతే మార్కెట్స్ రికవరీ చేసినాయి కాబట్టి మార్కెట్లో ఏదైతే ఈ గ్యాప్ ఉందో ఈ గ్యాప్ని కూడా రీఫిల్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ఓకే. సో రికవరీ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సేమ్ ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీలో చూస్తే, బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ మీరు చూస్తే అప్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి వీక్లీ టైం ఫ్రేమ్లో యాజ్ ఆఫ్ నో ఏదైతే 2 వీక్స్ ఉందో, సో ఏదైతే లోస్ ఉన్నాయో ఆ లోస్ రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది మనకి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్ బాటమ్ వచ్చేసి ఇక్కడ మీకు 49,000 అండ్ 48,786 వీక్లీలో ఈ లెవెల్స్ సపోర్ట్ లైక్ యాక్ట్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. బట్ ఓవరాల్గా చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో కొంచెం పాజిటివ్నెస్ ఉండే, బట్ గ్లోబల్ మార్కెట్ సెల్ ఆఫ్ ఉన్నప్పుడు బ్యాంక్ నిఫ్టీలో కూడా వీక్నెస్ వస్తుంది కదా. సో అదే మనకి ఇక్కడ కనిపిస్తుంది. బట్ అయితే రికవరీ అయితే చేశాయి. బట్ మేము
రేపు చూద్దాం మార్కెట్స్ ఒకవేళ ఇక్కడ నుంచి అప్ సైడ్ తీసుకుంటుందా లేదా అనేది. సో యాజ్ ఆఫ్ నో అయితే గ్యాప్ డౌన్ తర్వాత రికవరీ కనిపిస్తుంది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్లో కూడా. ఓకే, అండ్ ఇప్పుడు మనం చిన్న టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో చిన్న టైం ఫ్రేమ్ అంటే 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను, నిఫ్టీ పెట్టుకుందాం. ఓకే, సో ఫస్ట్ నేను నిఫ్టీ పెట్టాను. సో నిఫ్టీలో వచ్చేసి మీరు చూస్తే ఈ పాయింట్లో నిఫ్టీ వచ్చేసి గ్యాప్ డౌన్, ఇక్కడ మీరు చార్ట్స్ మీరు పైన చూసారనుకోండి ఇది మొత్తం కూడా గ్యాప్ ఉంది. సో ఇప్పుడు మనం మార్కెట్ చూసినట్టయితే ఓపెనింగ్ వచ్చేసి మార్కెట్ వచ్చేసి 21,750 దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది. ఓపెన్ కాగానే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మీరు చూస్తే ఒక 15 to 20 minutesలోనే మార్కెట్స్ అనేది అప్ సైడ్ వచ్చేసాయి అండ్ ఇక్కడికి రికవర్ చేసింది ఆల్మోస్ట్ ఆల్ 2%. దాని తర్వాత మార్కెట్ ఎంటైర్ డే మార్కెట్ ఈ రేంజ్లో చాలాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ లోని ఏదైతే ఈ లో ఉందో ఆ లోన్ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ ఒక బులిష్ ప్యాటర్న్ ఫామ్ చేసింది, డబుల్ బాటమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. అది 21,800 సపోర్ట్ లెవెల్ దగ్గర అండ్ 21,750 సపోర్ట్ లెవెల్ దగ్గర. ఓకే పాయింట్, అండ్ 22,000 లెవెల్ కూడా సపోర్ట్ లెవెల్. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే మార్కెట్స్లో హైస్ బ్రేక్ చేసిందో దాని తర్వాత మార్కెట్స్లో అప్ సైడ్ మొమెంటం కంటిన్యూషన్ అయింది అండ్ డే హైస్ కూడా బ్రేక్ చేసింది ఇక్కడ. సో మార్కెట్ వచ్చేసి రేపు మార్కెట్ ఇవాళ ఏదైతే హై ఉందో దానిపైన మార్కెట్ హోల్డ్ చేస్తుంది అనుకోండి, ఏదైతే అప్ సైడ్లో గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ని మార్కెట్ రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో మార్కెట్ మొత్తం అప్ సైడ్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది, రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. మార్కెట్లో మనం బేరిష్ ఎప్పుడు టర్న్ అవ్వాలి మళ్ళా అంటే మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ లెవెల్స్ని బ్రేక్ చేసింది అనుకోండి హై, ఇక్కడ మీరు ఈ సైడ్లో ప్లాన్ చేయండి అండ్ క్వాంటిటీ తక్కువ పెట్టి ఆ గ్యాప్ని మనం టార్గెట్ చేయొచ్చు. ఒకవేళ మార్కెట్ అనేది మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, సో గ్యాప్ డౌన్ ఈ పాయింట్లో ఓపెన్ అవుతుందా లేకుంటే ఈ పాయింట్లో అవుతుందో మనకు తెలియదు, బట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ 22,000 లెవెల్ కింద మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ని కిందనే ఉందనుకోండి, అప్పుడు మనం పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అదర్వైజ్ మార్కెట్ కొన్నిసార్లు ఏం చేస్తుందంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ రికవరీ చేసేసి అండ్ అగైన్ ఈ హైస్ని బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు కూడా మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఓకే, అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళకుండా డౌన్ సైడ్లోనే వస్తుంది అనుకోండి, అప్పుడు 22,000 లెవెల్ రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది అండ్ డౌన్ సైడ్లో టార్గెట్ వచ్చేసి అప్పుడు దీని కింద మనకి ఏదైతే ఈ లోస్ ఉన్నాయో ఈ లోస్ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ 22,000 లెవెల్ కింద ప్రైస్ కనుక ట్రేడ్ అవుతుంటే అండ్ ఈ లెవెల్స్ బ్రేక్ అయినా అనుకోండి మార్కెట్ 21,500 లెవెల్స్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మోస్ట్లీ మార్కెట్ సెల్ ఆన్ రైసే ఉంటుంది, బట్ ఓవరాల్గా మనం చూసినట్టయితే ఇక్కడ మనకి ఏదైతే ఇవాళ ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ ఉందో దీన్ని బేస్ చేసుకొని మనము రేపు మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉంటే అక్కడ మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అప్పర్ సైడ్కి బేరిష్ అప్పుడు ప్లాన్ చేయొచ్చు, ఈ లెవెల్స్ కింద మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. ఓకే, ఇది మనకి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 49,860 మార్కెట్. కాకపోతే ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఏదైతే 915 క్యాండిల్ ఉందో ఈ హైస్ అండ్ లోస్ మధ్యలోనే మార్కెట్ క్లోజ్ చేసింది. మాకు కంప్లీట్లీ ఈ లెవెల్స్ డౌన్ సైడ్లో ఇది సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. రౌండ్ ఫిగర్ 49,150 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ అప్పర్ సైడ్లో మీరు చూసారనుకోండి 50,200 లెవెల్. ఈ మధ్యలోనే మార్కెట్ అనేది టైం స్పెండ్ చేసింది. సో రేపు ఇక్కడ స్లైట్లీ హయ్యర్ ఐస్ ఉంది. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఇక్కడ బులిష్ ప్యాటర్న్ అండ్ హయ్యర్ ఐస్ ఉంది కాబట్టి మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో అది బ్రేక్ చేస్తే ఇక్కడ మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు, బట్ క్వాంటిటీ తక్కువ పెట్టండి బికాజ్ ఓవరాల్గా మనకి ట్రెండ్ బెరిష్ ఉంది కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళి ఎక్కడి నుంచి అన్నా కూడా రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆప్షన్ ప్రీమియమ్స్ ఓవర్ వాల్యూ ఉన్నాయి అండ్ మార్కెట్ ఎప్పుడైతే పైకి వెళ్తుందో పైకి వెళ్ళినప్పుడు విక్స్ అనేది క్రాష్ అవుతుంది. ఎప్పుడైతే మార్కెట్ బులిష్లో ఉంటుందో అప్పుడే విక్స్ క్రాష్ అవుతుంది, ప్రీమియమ్స్ కూడా డ్రాప్ అవుతాయి. ఆ డ్రాపింగ్లో ఏదో మీరు సి సైడ్లో ఉండండి పీ సైడ్లో ఉండండి, ప్రీమియమ్స్ డ్రాప్ వల్ల మీ ఎస్ఎల్స్ అనేవి హంట్ అవుతాయి. ఓకే, ఆప్షన్ బయింగ్ చేస్తున్నట్టయితే ఆప్షన్ సెల్లర్స్కి అది బెనిఫిటెడ్. సో ఆప్షన్ సెల్లర్స్ దూరంలో పోయి ఆప్షన్ సెల్ చేస్తారు డికే కోసం, ఆ డికే బెనిఫిట్ విక్స్ క్రాష్ అయినప్పుడు దొరుకుతుంది కాబట్టి సో వాళ్ళకి సేఫర్ సైడ్లో ఉంటారు. సో మీరు ఆప్షన్ బై చేస్తున్నప్పుడు క్వాంటిటీ కొద్దిగా రిడ్యూస్ చేసి ట్రేడ్ చేయండి వీక్. సో మార్కెట్లో ప్రీమియమ్స్ చాలా ఓవర్ వాల్యూ ఉన్నాయి కాబట్టి. ఓకేనా, అండ్ ఇక్కడ మనం 50,200 పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, అప్పర్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు, బట్ క్వాంటిటీ తక్కువ పెట్టి 50,600 అండ్ 800ని టార్గెట్ చేయొచ్చు. అండ్ ఈ లెవెల్స్ బ్రేక్ అవుతే ఏదైతే గ్యాప్ ఉందో అది గ్యాప్ని రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ కొద్దిగా వెళ్ళి అండ్ ఈ పాయింట్ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, అండ్ ఈ పాయింట్ నుంచి కూడా మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు.
బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, అండ్ ఇంకా కంప్లీట్లీ మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్లో డౌన్ సైడ్ వచ్చింది, మార్కెట్ 49,500 కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, అప్పుడు మనం పీ సైడ్లో ప్లాన్ చేయండి బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, ఇది మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ సెన్సెక్స్కి వెళ్దాం. సెన్సెక్స్ ఎక్స్పైరీ అండ్ రేపు మార్కెట్ చూస్తే ఇక్కడ మీరు ఆప్షన్ ప్రీమియమ్స్ ఏదైతే ఉన్నాయో సెన్సెక్స్లో అది చాలా ఎక్కువలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు ఓటీఎమ్స్లో కూడా చూసినా సరే 350-400 రూపీస్ మినిమం ఉంది. ఇప్పుడు మీరు చూడండి డీప్ ఓటీఎం కూడా మనకి 400 రూపీస్ ఉంది. సో ఇక్కడ ఆప్షన్ సెల్లర్స్ స్ట్రాంగిల్ అన్న ఈజీగా క్రియేట్ చేయొచ్చు, లేకుంటే ఐరన్ కౌంటర్ ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఈ ప్రీమియం వడ్డీకే బెనిఫిట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో మోస్ట్లీ అయితే ఆల్రెడీ చేసుంటారు. సో రేపు సైడ్ వేస్ టు బెరిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది మార్కెట్ ఒకవేళ ఉంటే, లేకుంటే మార్కెట్ ఇనిషియల్గానే మార్కెట్ అనేది రికవర్ చేసింది అనుకోండి, ఏదైతే ఈ హైస్ ఉన్నాయో ఈ హైస్ పైన ఒకవేళ మార్కెట్ అనేది ఈ హైస్ పైన ఉంటే కొద్దిగా మార్కెట్ అప్ సైడ్ వచ్చి ఈ గ్యాప్ని రీఫిల్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్లో రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, సో గ్యాప్ని రీఫిల్ చేసి మార్కెట్ ఈదర్ 75,000 లెవెల్ దగ్గర కానీ ఆ లెవెల్ దగ్గర నుంచి రిజెక్ట్ చేయవచ్చు సెన్సెక్స్లో, లేకుంటే మార్కెట్ అనేది ఈ పాయింట్లో అంటే 73,000 దగ్గరలో ఆర్ మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వచ్చేసింది అనుకోండి, మళ్ళీ 73,000 ఆర్ 72,700 ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి పీ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. ఓకే, అండ్ ఇంకా క్లియర్గా చూపిస్తాను చార్ట్, కొద్దిగా అడ్జస్ట్ చేద్దాం చార్ట్ని. ఇక్కడ మీరు చూసినట్టయితే సెన్సెక్స్ చార్ట్ వచ్చేసి నిఫ్టీ చార్ట్ రెండు సేమ్. ఇక్కడ ఒక బుల్లిష్ ప్యాటర్న్, మార్కెట్ వచ్చేసి హయ్యర్ ఐస్ ఉంది అండ్ ఇక్కడ. సో ఇవి సపోర్ట్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. మార్కెట్ని ట్రాక్ చేస్తూ ఉండండి. మార్కెట్ అనేది అప్పర్ సైడ్లో వెళ్తున్నప్పుడు సో అట్లీస్ట్ మార్కెట్ ఈ హైస్ ఏదైతే ఇవాళ హైస్ డే హైస్ ఉన్నాయో దానిపైన ఉందనుకోండి, అండ్ ఏదైతే బాటమ్ ఇక్కడ మనకి సపోర్ట్ ఉందో ఈ సపోర్ట్స్ని బేస్ చేసుకొని మనం అప్పర్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. వన్స్ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసి వన్స్ ఈ సపోర్ట్స్ అనేది బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు మనం పీ సైడ్లో ఫ్లిప్ అవ్వచ్చు సెన్సెక్స్. ఓకే, సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ మార్కెట్ ఈ డే హైస్ పైన ఉంటే ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని రీఫిల్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో గ్యాప్ కంప్లీట్లీ మీరు చూసినట్టయితే అప్పర్ సైడ్లో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మీరు చూస్తే గ్యాప్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ అప్ సైడ్లో 1,700 పాయింట్స్, మోస్ట్లీ 1,500 పాయింట్స్ అయితే ఈజీగా దొరికే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ అప్ సైడ్ మార్కెట్ వెళ్తే. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, సో ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసినా సరే మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసినప్పుడు మీరు 73,000 లెవెల్ దగ్గర మార్కెట్లో రిజెక్షన్ వచ్చింది అండ్ ఈ పాయింట్ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వస్తే ఇక్కడ కూడా 1,500 పాయింట్స్ డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే బోత్ సైడ్ 1,500 పాయింట్స్, అంటే అప్ సైడ్లో మార్కెట్ వెళ్ళినా 1,500 పాయింట్స్ పాసిబిలిటీస్ ఉన్నాయి అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ వెళ్ళినా 1,500 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో 73,000 కిందికి ప్రైస్ కనుక వచ్చింది అనుకోండి, అక్కడ మనం పీ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ అప్పర్ సైడ్లో మార్కెట్ అట్లీస్ట్ 73,500-600 పైన ఉంటే అప్పుడు మీరు సి సైడ్లో ప్లాన్ చేయవచ్చు సెన్సెక్స్లో రేపటి ఎక్స్పైరీ. ఓకే, అయినా మీరు మీ అనాలిసిస్ చేసి ఎటువంటి ట్రేడ్ అనేది ప్లాన్ చేయండి. యాజ్ ఆఫ్ నో ఏదైతే చార్ట్స్ పైన నాకు కనిపిస్తుందో అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆప్షన్ చైన్ డేటాకు కూడా వెళ్దాం. సో నేను ఇక్కడ ఆప్షన్ చైన్ డేటా ఇక్కడ మనకి చూసినట్టయితే ఆప్షన్ చైన్ డేటా మార్కెట్ 22,200 లెవెల్ దగ్గర మార్కెట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఇక్కడ అప్ సైడ్లో మీరు చూసినట్టయితే కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం. ఇక్కడ మీరు 76,000 వచ్చేసి మనకి 22,700లో ఉంది. డేటా అంతా నార్మల్గా లేదు, సో అన్రిలవెంట్గా ఉంది. సో యాజ్ ఆఫ్ నో మీరు చూసినట్టయితే చాలా ప్రీమియమ్స్ కూడా ఎక్కువగా ఉంది అండ్ మనకి ఏదైతే ఓఐ ఉందో ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా అంతా ఈ రిలవెంట్గా అయితే లేదు. ఓకే, అండ్ యాజ్ ఆఫ్ నో 22,200 లెవెల్ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. దానిపైన మనకి 22,500 రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. డౌన్ సైడ్లో 22,000 సపోర్ట్ మనకి, అండ్ ఇంకా కిందికి వెళ్ళింది అనుకోండి 21,800 సపోర్ట్ లెవెల్ ఆప్షన్ చైన్ బేసిస్ పైన నిఫ్టీ. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ కూడా చూసుకుందాం. ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి పెడితే సో యాజ్ ఆఫ్ నో US30 డౌ జోన్స్ వచ్చేసి 2% దగ్గరగా నెగిటివ్లో కనిపిస్తుంది. US Tech 100 కూడా నెగిటివ్లో కనిపిస్తుంది. డాక్స్ యూరోపియన్ మార్కెట్ కూడా దగ్గర 1,000 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది. హ్యాంగ్సెంగ్ మీరు చూసుకున్నట్టయితే హ్యాంగ్సెంగ్ 12% దగ్గర నెగిటివ్లో ఉంది. ఓవరాల్గా మన మార్కెట్సే కాదు అన్ని మార్కెట్స్ కూడా నెగిటివ్లో ఉన్నాయి. సో సెల్ ఆన్ రైస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో మార్కెట్స్ ఏదైతే మన మార్కెట్స్లో కూడా ఏదైతే గ్యాప్ ఉందో ఆ రిఫిల్ చేసి మళ్ళీ మార్కెట్స్ రిజెక్ట్ చేసే ఛాన్సెసే ఉన్నాయి యాజ్ ఆఫ్ నో అయితే. సో బిట్ కాయిన్ చూసుకుందాం. సో బిట్ కాయిన్ ఇక్కడ మనం పెడతాను. సో బిట్ కాయిన్ వచ్చేసి బిట్ కాయిన్లో
లాస్ట్ టైం బిట్ కాయిన్ అనాలిసిస్ చేసినప్పుడు క్లియర్లీ చెప్పాను, ఇక్కడ మార్కెట్ అనేది బెరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఫామ్ చేసింది, ఈ పాయింట్ నుంచి మార్కెట్లో రిజెక్షన్ రావచ్చు అని చెప్పి. సో మార్కెట్ ఇదే పాయింట్ నుంచి రిజెక్షన్ వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఏదైతే రివర్సల్ క్యాండిల్స్ ఉన్నాయో ఆ రివర్సల్ క్యాండిల్స్ నిన్న బ్రేక్ అయింది సండే. సో మార్కెట్ వచ్చేసి మనకి ఫ్రైడే రోజు క్లోజింగ్ బేస్ చేసుకొని మనకి నెగిటివ్లో ఉండే, అండ్ ఫస్ట్ మనకి క్రిప్టోలోనే కనిపించింది సెల్ ఆఫ్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. ఇంకా ఎంతవరకు బిట్ కాయిన్ రావచ్చు, ఇంకా ఎంతవరకు ఇథేరియం రావచ్చు అనేది మనం ఇక్కడ అనాలిసిస్ చేసుకుందాం. సో ఫస్ట్ నేను వీక్లీ టైం ఫ్రేమ్ పెడతాను బిట్ కాయిన్ అండ్ ఇథేరియం. సో ఇక్కడ మనం చూస్తే బిట్ కాయిన్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ బిట్ కాయిన్ వచ్చేసి లో ఇక్కడ మనం చూస్తే 74,688 దాకా లో ఉంది. సో ఇంకా బ్రేక్ అవ్వచ్చా అంటే ఇక్కడ మీకు ఒక సపోర్ట్ ఉంది. ఈ పాయింట్లో మీరు చూసినట్టయితే వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన ఈ పాయింట్లో మార్కెట్లో సపోర్ట్ ఉంది. సో మార్కెట్ ఈ పాయింట్లో కొద్దిగా మార్కెట్ సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి కొద్దిగా రికవరీ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ మళ్ళీ మార్కెట్ ఈ పాయింట్లో 80,000 ఆర్ 81,000 లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది వీక్లీ టైం ఫ్రేమ్లో. ఇక్కడ సెల్ ఆన్ రైజే కనిపిస్తుంది. బట్ ఇక్కడ స్ట్రాంగ్లీ మార్కెట్ ఇక్కడ నుంచి కన్సాలిడేషన్ జరిగిన ప్యాటర్న్ ఉంది కాబట్టి అండ్ బ్రేక్అవుట్ ప్యాటర్న్ ఉంది కాబట్టి మార్కెట్ ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు బౌన్స్ చేయడానికి ట్రై చేస్తుంది, అంటే రికవరీ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ ఈ రికవరీలో మనకి చిన్న టైం ఫ్రేమ్లో లైక్ 5 మినిట్స్ కానీ ఆర్ 15 మినిట్స్ కానీ ఆర్ 1 అవర్ టైం ఫ్రేమ్లో కానీ మనకి ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయవచ్చు. అండ్ ఆల్రెడీ మీకు క్రిప్టో స్కాల్పర్ ఏదైతే ఇండికేటర్ ఉందో ఆ యాక్సెస్ కూడా ప్రీమియం మెంబర్స్కి ఇచ్చాను. సో దాన్ని బేస్ చేసుకొని కూడా ట్రేడ్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ప్రీమియం ఛానల్లో, ఇక్కడ చూపిస్తాను ఆల్రెడీ. సో ఆల్రెడీ మార్నింగ్ కూడా షేర్ చేస్తాను నేను. నిన్న ఇప్పుడు ఇథేరియంలో 500% మన ప్రీమియం మెంబర్ క్యాప్చర్ చేశారు. అండ్ ఇంకొకరు బిట్ కాయిన్లో కూడా క్యాప్చర్ చేశారు సేమ్ ఈ క్రిప్టో స్కాల్పర్ యూజ్ చేసి. మీరు క్రిప్టో స్కాల్పర్ ఎనేబుల్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ సింపుల్గా మీరు 5 మినిట్స్ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడనే మీరు చూడండి క్లియర్లీ మీకు ఇక్కడ స్ట్రాటజీ ప్రకారం క్లియర్లీ మార్కెట్ నిన్న ఎంట్రీ ఇచ్చింది. సో బిట్ కాయిన్ ఇక్కడ చూసారనుకోండి ఈ పాయింట్లో. సో మార్కెట్స్ ఈ పాయింట్లో బేస్డ్ ఆన్ అవర్ స్ట్రాటజీ ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చింది. దాని తర్వాత మీరు చూస్తే మార్కెట్లో మనం ట్రైల్ చేస్తూ ఉన్నాం అనుకోండి. సో బిగ్ టార్గెట్స్ ఓకే. సో మెయిన్లీ ఇది షార్టింగ్ చేసిన వాళ్ళకి, అంటే మార్కెట్లో ఏదో బేరిష్ సిగ్నల్ వచ్చినప్పుడు మాత్రం బ్యూటిఫుల్గా వర్క్ చేస్తుంది క్రిప్టో స్కాల్పర్. బిట్ కాయిన్లో అండ్ ఇథేరియంలో కూడా మనకి వర్క్ అవుతుంది, అండ్ ఇంకా అదర్ కాయిన్స్లో కూడా వర్క్ అవుతుంది. మోస్ట్లీ మేజర్ కాయిన్స్ రెండు చేస్తారు కాబట్టి రెండు కాయిన్స్ అయితే బిందాస్ చేసుకోవచ్చు ఓకేనా. సో అది మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి delta.exchangeలో, అండ్ స్టెప్స్ అన్నీ కూడా ఉన్నాయి. నా అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత యూజర్ ఐడి నాకు వాట్సాప్ చేయండి. సో వాట్సాప్ చేసిన తర్వాత నేను యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి ఇథేరియంలో కూడా సిగ్నల్ జనరేట్ అయింది. ఈ సిగ్నల్ బేసిస్ పైనే మనోడు 500% రిటర్న్స్ అనేది తీసిండు ఓకే. సో ఇక్కడ మార్కెట్లో మనకి ఎంట్రీ దొరికిన తర్వాత స్ట్రాటజీ ప్రకారం మనం ఎగ్జిట్ ఎప్పుడు తీసుకోవచ్చు అంటే ఏదైతే ఈఎంఐ ఉందో ఈ ఈఎంఐ మళ్ళీ మార్కెట్స్లో అప్ సైడ్ క్రాస్ అవుతున్నాయి. యాజ్ ఆఫ్ నో ఈఎంఐ చూసారా మార్కెట్లో స్టిల్ ఇంకా ఉంది, స్టిల్ మార్కెట్ అనేది బేరిష్ ట్రెండ్లోనే ఉంది. సో సింప్లీ మనం ట్రైల్ చేస్తూ వెళ్ళొచ్చు. అండ్ కొంచెం పార్షియలీ మనం ప్రాఫిట్స్ బుక్ చేసి కాస్ట్లో పెట్టి వదిలేసామనుకోండి కంటిన్యూస్లీ ట్రేడ్ రన్ అవుతుంది. సో మనం మంచి ప్రాఫిట్స్ అనేది క్యాప్చర్ చేయొచ్చు బేస్డ్ ఆన్ క్రిప్టో స్కాల్పర్. సో ఇండికేటర్ కావాలనుకుంటే కమెంట్ చేయండి, వాట్సాప్ చేయండి. సో వాట్సాప్ మీకు కంప్లీట్లీ స్టెప్స్ బై స్టెప్ మీకు డీటెయిల్స్ పెడతాను. అది ఫిల్ చేసిన తర్వాత యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ delta.exchangeలో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది. అండ్ అక్కడ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మీరు ట్రేడ్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో మనకి బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ ఇంకా డౌన్ సైడ్ కనిపిస్తున్నాయి. ఇంకా డౌన్ సైడ్ రావచ్చా అంటే ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. ఇథేరియంలో మీరు చూసినా సరే వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్ ప్రకారం ఇథేరియం కూడా ఇంకా డౌన్ సైడ్ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మీరు చూస్తే 1500 వరకు వచ్చింది. ఇంకా డౌన్ సైడ్ 1200 వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇథేరియం కూడా సెల్ ఆన్ రైస్. ఇథేరియం కూడా మనం లాస్ట్ టైం అనాలిసిస్ చేసినప్పుడు క్లియర్లీ మార్కెట్లో ఇక్కడ బేరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. దాని తర్వాత మార్కెట్ దీన్ని రీటెస్ట్ చేసింది. దాని తర్వాత మార్కెట్లో ఫాల్ వచ్చింది. సో ఇక్కడ ఈ ప్యాటర్న్ని ఫాలో అయ్యింది మార్కెట్. సో ఇక్కడ కూడా మార్కెట్ కొద్దిగా ఆల్రెడీ 2 డేస్ మార్కెట్ అనేది ట్రెండీ ఉంది కాబట్టి కొద్దిగా మార్కెట్ అనేది సైడ్ వేస్ టు బేరిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది 1 or 2 days ఓకే. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ అక్కడ నుంచి ఫాలో అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఓకే. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, బిట్ కాయిన్, ఇథేరియం అన్నీ క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అండి. సో మార్కెట్ అవర్స్లో మనకి ఇక్కడ లైవ్ అనాలిసిస్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. సో మీకు అది హెల్ప్ఫుల్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో కంటెంట్ వస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.